దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు సర్వలోకములో కూడా యేసు ప్రభు జన్మించబడి ఉన్న దినముగా కొనియాడుచున్నారు. కొందరు ఎందుకు యేసు ప్రభు జన్మించబడి ఉన్నారో తెలియకుండానే వారు ఈరోజు లోక సంతోషముని అనుభవించచ్చు, చాలామంది త్రాగొచ్చు, దీన్ని ఈ రోజుని దుర్వినియోగపరుచుచున్నారు. కానీ యేసు ప్రభు జన్మించబడి ఉన్న ఉద్దేశముని మనము గ్రహించినట్లయితే నిశ్చయముగా మనం వీటన్నిటిలో నుండి విడుదల పొంది పరలోక రాజ్యం యొక్క సంతోషముతో మనం నింపబడుచున్నాం. ఒక రక్షణ సంతోషము, దేవుడు మనకిచ్చిన విడుదలని గురించిన సంతోషము, మనకిచ్చిన ఆశీర్వాదములని గురించిన సంతోషముతో మనము నింపబడే వారముగా ఉంటాం. దేవుడు మనందరికీ పరలోక సంతోషముని ఇచ్చి ఆయన యొక్క సంతోషములో నింపబడుటకు దేవుడు కృప ఇచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి ధన్యత అనేకులకు లేని వారై ఉన్నారు. దేవుడు మనకిచ్చినందుకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ధ్యానము కొరకు మీకా 5వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. But thou Bethlehem Ephratah, though thou be little among the thousands of Judah, yet out of thee shall he come forth unto me, that is to be ruler in Israel, whose goings forth have been from of old, from everlasting. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు గురించి, ఆయన జన్మించబడటమని గురించి పరిశుద్ధ గ్రంథములో అనేక ప్రవచనములు రాయబడి ఉన్నది. అందులో విశేషముగా మీకా ప్రవక్త తాను యేసు ప్రభు యొక్క జన్మించబడటమని గురించి, ఆయన జన్మించబడుచున్న ఆ ప్రాంతముని గురించి, బెత్లెహేముని గురించి, బెత్లెహేము అనబడుచున్న ఎఫ్రాతా అనబడుచున్న వాటిలో నుండి ఇశ్రాయేలుని ఏలుచున్నవారు బయలుదేరును. ఆయన యొక్క బయలుదేరుట అవి పూర్వకాలమునందున్నట్టు పూర్వకాలములో నుండే ఆయన బయలుదేరి వచ్చుచున్నారు అని మనం చదివి ఉన్నాం. మరొకసారి కూడా అందరిని కలిసి ఈ వాక్యంని చదువుదాం. మీకా 5వ అధ్యాయం 2వ వాక్యంని అందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి, బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ తెరిచి చూసి అందరూ ఒకేసారిగా మీకా 5వ అధ్యాయం 2వ వాక్యంని ఒకేసారి రెడీ, స్టార్ట్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యంని చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే యేసు ప్రభు ఆయన యొక్క బయలుదేరటం అనేది హఠాత్తుగా యేసు ప్రభు జన్మించబడిన కాలంలో ఆయన బయలుదేరలేదు. ఈ వాక్యములో చదివితే ఆయన బయలుదేరినది పురాతన కాలములో, ఎప్పుడో మనిషి ఎప్పుడు పడిపోయి ఉన్నాడో ఆ రోజు నుంచి పురాతన కాలమునకు చెందినది. అప్పుడే ఆయన దేవుని యొక్క మనసులో యేసు ప్రభు యొక్క జన్మించటమని గురించి నిర్ణయించి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీకాలో ఆ ప్రవక్త అలాగే చెప్పుచున్నాడు, ఆయన పూర్వకాలమునందే బయలుదేరుచున్నారు. ఇప్పుడు ఆయన వెంటనే హఠాత్తుగా ఆకాశము నుండి వచ్చి ఆయన జన్మించబడలేదు. ఆయన బయలుదేరటం అనేది ఎప్పటి నుంచో ఆయన బయలుదేరి వచ్చుచున్నారు. దానికి ఆధారముగా ఆదికాండము 3వ అధ్యాయమునకు వచ్చినప్పుడు
ఎప్పుడైతే మనుషులు పడిపోయి ఉన్నారో, ఎప్పుడు ఆదామును హవ్వను పాపములో పడిపోయి ఉన్నారో, అప్పుడే ఈ స్త్రీ యొక్క సంతానముని గురించి అప్పుడే దేవుడు నిర్ణయించి ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యము చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిం మీద కొట్టుదు అని చెప్పాను. And I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. స్త్రీ యొక్క సంతానమునకును సర్ప సంతానమునకును అప్పుడే ఒక వైరముని కలుగచేసి యేసు ప్రభు యొక్క జన్మించబడటమని గురించి, యేసు ప్రభు జయించబోచున్న కార్యమని గురించి దేవుడు తన యొక్క మనసులో అప్పుడే నిర్ణయించి ఉన్నారు. అందుకే మీకా ప్రవక్త ఆయన యొక్క ప్రయాణము తాను బెత్లెహేమునందు ఎఫ్రాతా అనబడే ప్రాంతంలో జన్మించబడటానికి ఆయన బయలుదేరింది అప్పుడు కాదు. ఆయన జన్మించబడటానికి బయలుదేరినది పూర్వమనందే ఆయన బయలుదేరి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించబోతున్న కార్యము ఎందుకు ఈ బెత్లెహేములో ఎఫ్రాతా అనబడే ఈ ప్రాంతంలో జన్మించబడటానికి ఆయన ముందుగానే ఎందుకు ఆయన ఏర్పరచబడి ఉన్నారు, ఎందుకు దేవుడు ఈ స్థలమని సిద్ధపరిచి ఉన్నారు అనే విషయం గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే ఈ యూదయాలో, ఈ బెత్లెహేములో, యూదయాలో వేలల్లో చిన్నది. మరొకసారి కూడా 2వ వాక్యం అని చదవండి. బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. యూదావారిలో స్వల్ప గ్రామం ఉన్నది ఇంగ్లీష్లో. But thou Bethlehem Ephratah, though thou be little among the thousands of Judah. యూదయాలో ఉన్న వేల కుటుంబములు లేకపోతే వేల గ్రామములు, వాటిలో మిక్కిలి చిన్నది. తెలుగులో స్వల్ప గ్రామమునుంది, వేలల్లో అని లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యూదయాలో ఉన్న 1000 గ్రామముల్లో 1000 పట్టణముల్లో బెత్లెహేమ్ అనేది మిక్కిలి చిన్నది. వాటిలో ఇశ్రాయేలు ఏలబోచున్న వారు బయలుదేరును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దీనిని ఎలా ఆయన బయలుదేరి వచ్చి ఉన్నారు, ఎలా చిన్న వాటిలో నుండి ఏ విధముగా ఆయన వచ్చి ఉన్నారని వాటిని గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ బెత్లెహేముకి మొదటి పేరు వచ్చి ఎఫ్రాతా. ఈ బెత్లెహేముకి వచ్చి మొదటి పేరు వచ్చి ఎఫ్రాతా. ప్రారంభంలో వాటికి పేరు ఎఫ్రాతా. ఎఫ్రాతా అని చెప్పినట్లయితే ఫలించుట, ఫ్రూట్ఫుల్, ఫలించుట అనేది దాని అర్థము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని గురించి మనం ఆదికాండము 35వ అధ్యాయమునకు వచ్చినట్లయితే 19వ వాక్యముని చదవండి. ఆదికాండము 35వ అధ్యాయము 19వ వాక్యం. అట్లు రాహేలు మృతుబంది బెత్లెహేముని ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. And Rachel died and was buried in the way to Ephratah, which is Bethlehem. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రాహేలు తాను ప్రయాణమై వచ్చుచున్నప్పుడు బెన్యమీనుని తాను కనిన తర్వాత ఎఫ్రాతా అనబడే ఈ ప్రాంతంలోనే రాహేలు పాతిపెట్టబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆమె జీవితంలో యోసేపుని కనిన తర్వాత తాను మార్గంలో వచ్చుచుండగా తాను దుఃఖముతో మరణించినట్టు అక్కడ చెప్పి బెనాని అని పేరు పెట్టి దానికి తర్వాత ఆ స్థలములో తాను తన యొక్క జీవితంలో చదవండి వాక్యాన్ని మరొకసారి కూడా.
35వ అధ్యాయము 18వ వాక్యంని చదవండి. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేముని ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. And it came to pass, as her soul was in departing, for she died, that she called his name Benoni, but his father called him Benjamin. And Rachel died and was buried in the way to Ephrath, which is Bethlehem. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రాహేలు తన యొక్క ప్రయాణంలో తాను వెళ్ళుచున్నప్పుడు తన యొక్క విగ్రహములని విడవకుండా తన యొక్క విగ్రహములని దాచిపెట్టుకొని వెళ్ళుచున్న మార్గములో ఈ ఎఫ్రాతా అనబడే ప్రదేశంలోనే తాను మరణించి ఉన్నది. బెన్యామీనుని కనిన తర్వాత ఆమె అక్కడే ఆ స్థలములోనే మరణించి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రాహేలు అయితే ఆ స్థలములో బెనాని అని అతనికి కుమారుడికి పేరు పెట్టి ఉన్నది. ఆ బెనాని అనే పేరుకు అర్థం ఏమిటంటే దుఃఖము యొక్క కుమారుడు, దుఃఖములో పుట్టినవాడని. అదే కుమారుడికి యాకోబు కాదు, కుడి పార్శ్వం యొక్క కుమారుడు అని అక్కడ బెన్యామీన్ అనే పేరుకి అర్థం వచ్చి కుడి పార్శ్వం యొక్క కుమారుడు అని పేరు పెట్టి ఆ స్థలములో రాహేలుని పాతిపెట్టి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బెత్లెహేములో యేసు ప్రభు జన్మించబడి ఉన్న ఆ అనుభవముని మనము చూసినట్లయితే ఇశ్రాయేల్ గోత్రములోనే చివరివాడు. ఇశ్రాయేల్ గోత్రములలో యాకోబు యొక్క కుమారుల్లో చివరివాడు బెన్యామీను జన్మించబడిన తర్వాత రాహేలు ఆ స్థలంలో మరణించి ఉన్నది. అక్కడితో ఇశ్రాయేలు యాకోబు యొక్క సంతతి వారు అక్కడితో ఆగిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి మించి యాకోబుకి కుమారులు జన్మించబడలేదు. వారి యొక్క కుమారులు, వారి యొక్క మనవాళ్ళు మనవరాళ్ళు జన్మించబడి ఉన్నారు. కానీ 12వ వ్యక్తిగా బెన్యామీను జన్మించబడి ఉన్నాడు. ఈ ఎఫ్రాతా ఈ బెత్లెహేమ్ అనే ప్రదేశంలోనే జన్మించబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు ఇశ్రాయేలుకి రాజులని ఏర్పరిచినప్పుడు మొట్టమొదటిగా బెన్యామీను గోత్రములో నుండి రాజుని ఏర్పరిచి ఉన్నారు. మొదటిగా బెన్యామీను గోత్రములో నుండి రాజుని ఏర్పరిచి ఉన్నారు. ఎందుకంటే ఈ బెన్యామీను జన్మించబడినది ఎఫ్రాతా అనే ప్రాంతంలో నుండి జన్మించబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీకాలో మనము చదివినట్టు ఇశ్రాయేలుని ఏలుచున్నవాడు నీలో నుండి బయలుదేరును. బెన్యామీను ఆ ఎఫ్రాతాలో నుండే బయలుదేరును. ఎఫ్రాతాలో జన్మించబడిన బెన్యామీను యొక్క కుటుంబీకుల్లో నుండి మొదటి రాజు సౌలు ఆ ఇశ్రాయేల్ దేశమని ఏలుబడి చేయుటకు, ఇశ్రాయేలుకు రాజుగా మార్చుటకు సౌలుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ గోత్రమునకు చెందిన వారిని ఏర్పరచుకున్న తర్వాత అతడు దేవునికి విరోధముగా మారిపోయి అతనికి జీవితం మారిపోయిన తర్వాత మరలా దేవుడు రాజుగా ఏర్పరచుకున్న వారిని ఎవరిని ఏర్పరచుకొనిస్తున్నారంటే మరలా దావీదుని ఏర్పరచుకొని ఉన్నారు. దావీదు యూదా గోత్రమునకు చెందినవాడు, కానీ వారు నివాసము చేయుచున్నది ఎఫ్రాతాలో. దాని గురించి మనము మొదటి సమూయేలు 17వ అధ్యాయమునకు వచ్చినట్లయితే దావీదుని రాజుగా ఏర్పరచుకున్నప్పుడు కూడా ఆ ఎఫ్రాతాని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నారు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 12వ వాక్యముని చదవండి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాయితీయుడైన యెష్షయి అను వాని కుమారుడు. యెష్షయికి 80 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. Now David was the son of that Ephrathite of Bethlehem, Judah, whose name was Jesse, and he had 8 sons, and the man went among men for an old man in the days of Saul. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీకా చెప్పినట్టే బెత్లెహేము ఎఫ్రాతా అనబడుచున్న
ఆ చిన్న గ్రామములో నుండి ఇశ్రాయేలుని ఏలుచున్న వారు బయలుదేరును. దానికి ప్రారంభమే ఎఫ్రాతాలో జన్మించబడి ఉన్న బెన్యమీన్ గోత్రములో నుండి సౌలుని ఏర్పరచుకొని ఉన్నారు. రెండవది, ఇప్పుడు ఎఫ్రాతాలో నివాసము చేయుచున్న యూదా గోత్రముని ఏర్పరచుకొని ఉన్నారు. దావీదు యొక్క కుటుంబీకులు యెష్షై, తన యొక్క తండ్రి దావీదు యొక్క ఊరు ఎఫ్రాతా, బెత్లెహేం అనబడుచున్న ఒక ఊరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఈ వాగ్దానముని నెరవేర్చు నిమిత్తము మీకా చెప్పినట్టు అనాది కాలము నుండి పూర్వములో నుండి ఆయన బయలుదేరి ఉన్నారు అనే మాటని బట్టి దావీదుని రాజుగా ఏర్పరచుకున్నటము కూడా ఎఫ్రాతాలో నుండి ఏర్పరచుకునిచున్నారు. దావీదుని కూడా ఆ ప్రాంతమని మార్చట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఆ మీకాలో ఉన్న వాక్యమని బట్టి చూసినట్లయితే దేవుడు రాజుగా ఏర్పరచుకొనిచున్నప్పుడు మొదటి సంతానముని ఏర్పరచుకొనటం లేదు. రాజుగా ఏర్పరచుకొనిచున్న సమయంలో చూసినట్లయితే అక్కడ సౌలు మొదటి సంతానము కాదు, దావీదు కూడా యెష్షయికి మొదటి సంతానము కాదు, చివరివాడు. దేవుడు రాజుగా ఏలుబడి చేయి నిమిత్తము చివరి వారినే ఆయన ఏర్పరచుకొనిచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ ఎఫ్రాతాని గురించి ఇంకనూ ధ్యానించవాలంటే రూతు గ్రంథంలో కూడా చదివినట్లయితే రూతుని అక్కడ ఈ ఎఫ్రాతా అనే ప్రాంతంలోనే బోయజు తన కొరకు వివాహం చేసుకొనుచున్నాడు. రూతు గ్రంథము 4వ అధ్యాయములో చదివినప్పుడు 11వ వాక్యముని చదవండి. రూతు 4వ అధ్యాయము 11వ వాక్యం. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నందుదువుగాక. And all the people that were in the gate and the elders said, We are witnesses. The Lord make the woman that is come into thine house like Rachel and like Leah, which two did build the house of Israel, and do thou worthily in Ephrath, and be famous in Bethlehem. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రూతుని బోయజు తన కొరకు నిర్ణయించుకొని వివాహము చేసుకొనిచున్న సందర్భంలో ఆ సందర్భంలోనే ఈ మాట చెప్పుచున్నారు. ఎఫ్రాతాలో నివాసము చేయుచున్న నీవు స్తుతి నందుదువుగాక, నీవు హెచ్చింపబడదువుగాక, ఆశీర్వదింపబడదువుగాక అని చెప్పుచున్నారు. ఇక్కడ కూడా ఈ బోయజు యొక్క జీవితమని చూసినట్లయితే రూతు మిక్కిలి దీనురాలైన ఒక స్త్రీ. రూతు అన్య స్త్రీ. ఆమెని తన కొరకు ఈ బోయజు వివాహం చేసుకొని ఆ ఎఫ్రాతాలో తాను ఆశీర్వదింపబడుచున్నవాడుగా మారుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఈ ఎఫ్రాతాని గురించి మనము ధ్యానించుచున్నాం. యేసు ప్రభు ఎందుకు ఆ బెత్లెహేములో ఎఫ్రాతాలో జన్మించబడాలి అని ఈ వాక్యములని బట్టి ధ్యానించి చూసినట్లయితే మీకాలో చదివినట్లే మిక్కిలి చిన్నవి, మిక్కిలి స్వల్పములో నుండి నీవు ఇశ్రాయేలుని ఏలుటకు బయలుదేరుదువు. అదొచ్చి ఈ బయలుదేరటము కూడా ఏదో హఠాత్తుగా స్వల్పమైన కుటుంబమైన యోసేపు యొక్క కుటుంబం మాత్రమే కాదు. ఎఫ్రాతాలో ఆయన బయలుదేరుచున్న ప్రతి అనుభవమని చూసినట్లయితే పూర్వములో నుండి ఆయన బయలుదేరుచున్నారు. ఈ విధముగా రూతు ద్వారా జన్మించబడిన బోయజు యొక్క కుటుంబీకులే ఈ యెష్షయి కుమారులు. చదవండి, ఇదే 4వ అధ్యాయంలో 21వ వాక్యము 22వ వాక్యముని చదవండి. రూతు 4వ అధ్యాయము 21, 22 చివరి వాక్యాలు చదవండి.
నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. And Salmon begat Boaz, and Boaz begat Obed, and Obed begat Jesse, and Jesse begat David. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఈ ఎఫ్రాతాలో జన్మించబడు నిమిత్తము, యేసు ప్రభు ఈ బెత్లెహేములో జన్మించబడు నిమిత్తము ప్రారంభములో నుంచే ఆయన చివరి స్థానముని ఎన్నుకొనుచున్నారు. చివరిగానే ఎన్నుకుంటున్నారు. ప్రారంభంలో నుంచే మొదటివాడుగా మొదటి స్థానముని ఆయన తీసుకోవట్లేదు. యేసు ప్రభు తాను దీనుడుగా జన్మించబడు నిమిత్తము తాను జన్మించబడిన కాలములో మాత్రమే దీనుడుగా కాకుండా పూర్వములో నుండియే ఆ దీనత్వమని ఆ కుటుంబీకులలో, ఆ ఎఫ్రాతాలో, ఆ బెత్లెహేములో ఈ దీనమైన ఒక అనుభవముని ఆయన పాటించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఎఫ్రాతా అని చెప్పినట్లయితే ఫలించుట. ఎఫ్రాతా అని చెప్పినప్పుడు ఫలించే ఒక అనుభవం గలది. దానికి తర్వాత దానికి పేరు వచ్చి బెత్లెహేమ్ అని మార్చి ఉన్నారు. బెత్లెహేమ్ అనే పేరుకి అర్థం ఏమిటంటే అది రొట్టెల యొక్క గృహము, హౌస్ ఆఫ్ బ్రెడ్. అది ఆహారం ఇచ్చే ఒక ఇల్లు, రొట్టెల ఇల్లు అని చెప్పవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన ఈ భూమిలో జన్మించబడిన నిమిత్తము తన యొక్క జీవితంలో ప్రారంభములో నుండి ఆయన తన యొక్క దీనత్వమని, చివరి స్థానమని ఎల్లప్పుడూ తన యొక్క జీవితంలో ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బోయేసు యొక్క కుటుంబీకుల ద్వారా చివరిగానే రూతుని బోయేసు ఏర్పరచుకునటం అనేది, రూతుని అందరూ త్రోసివేసిన తర్వాత చివరిగా బోయేసు తన కొరకు భార్యగా ఎంచుకొనుచున్నాడు. బోయేసు యొక్క కుటుంబీకుల్లో యెషయి జన్మించబడి ఉన్నాడు. యెషయి యొక్క కుటుంబంలో చివరి వాడుగా దావీదు జన్మించబడి ఉన్నాడు. యేసు ప్రభు మరలా ఆ కుటుంబంలో తనని ఏర్పరచుకున్న నిమిత్తము దావీదు యొక్క కుటుంబీకులలో శ్రేష్టమైన వారి యొక్క కుటుంబంలో జన్మించబడలేదు. దావీదు యొక్క కుటుంబీకులు చాలామంది ఉన్నారు. దావీదు యొక్క కుటుంబీకుల్లో రాజులైన వారు ఉన్నారు. దావీదు యొక్క కుటుంబీకుల్లో ఎన్నో గొప్ప స్థానంలో ఉన్నవారు ఉన్నారు. కానీ యోసేపు దావీదు యొక్క కుటుంబంలో కూడా శ్రేష్టమైన వాడు కాదు. ఒక వడ్రంగి వాడు, తాను వడ్రంగి పని చేయించున్నవాడు. దావీదు యొక్క కుటుంబీకుడే, దావీదు యొక్క కుటుంబంలో జన్మించబడిన వాడే, కానీ తాను రాజకులములో లేడు. తాను రాజకుల కుటుంబీకుల్లో రాజుల యొక్క అంతఃపురములో తాను నివాసము చేయటం లేదు. యోసేపు కూడా మిక్కిలి దీనుడుగా యోసేపు తన యొక్క జీవితంలో తాను కొనసాగించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములన్నిటినీ ధ్యానించి చూసినప్పుడు యేసు ప్రభు యొక్క దీనత్వము ఎంత శ్రేష్టముగా ఉన్నది. యేసు ప్రభు యొక్క దీనత్వము ఏ విధముగా ఆయన ప్రారంభములో నుండి తన యొక్క జన్మించటము కొరకు దీనుడుగా ఆయన మార్చబడి ఉన్నారు. ఈ బెత్లెహేము ఎందుకు బెత్లెహేములోనే జన్మించబడాలంటే, తాను దీనుడుగా జన్మించబడాలంటే యెరూషలేములో జన్మించబడకూడదు. యెరూషలేము ఇశ్రాయేల్ దేశంలో ఒక శ్రేష్టమైన పట్టణం. యెరూషలేము వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఒక ఉన్నతమైన స్థానము, ఒక గొప్ప పట్టణము, రాజులు నివాసము చేయించిన పట్టణము, గొప్ప గొప్పవారు ఉండే పట్టణము. కానీ యేసు ప్రభు అందులో నివాసము చేయుటకు ఎన్నుకొనలేదు. బెత్లెహేములోనే ఆయన నివాసము చేయుటకు ఎన్నుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన జన్మించబడినప్పుడు ఆ ఊరి యొక్క పరిస్థితిని ధ్యానించి చూస్తే, ఆయన జన్మించబడినప్పుడు వేరే ఎక్కడైనా ఎవరి ఇంటికి వెళ్ళి కూడా ఆయన జన్మించబడినప్పుడు ఆ బిడ్డని తీసుకుని వెళ్ళటానికి కూడా అవకాశం లేని ఒక ప్రాంతం అది. సాధారణముగా యేసుప్రభు మంచి ఇళ్ళు ఉండే ప్లేస్లో జన్మించబడి ఉండవచ్చు. అంటే యేసుప్రభు
ముందే తాను ఈ విధముగా జన్మించబడాలని నిర్ణయించబడి ఉన్నారు. తన యొక్క దీనత్వం ఆ ప్రాంతంలో యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో జన్మించబడి ఉండొచ్చు. యెరూషలేములో జన్మించబడి ఉంటే ఆయనని పెట్టడానికి చాలా ప్లేసులు ఉన్నాయి. అక్కడ ఇల్లు ఉండవచ్చు. యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది. యెరూషలేములో ఎన్నో స్థలములు ఉన్నాయి ఆయనని అక్కడ పెట్టుటకు. కానీ మార్గములో ఈ ప్రాంతంలో జన్మించబడినప్పుడు ఆయనని చేర్చుకొనుటకు కూడా స్థలము లేదు. చెప్పాలంటే అంత పెద్ద పెద్ద ఇళ్ళు లేవు బెత్లెహేములో. వారు నివాసం చేయటకే చిన్న చిన్న గూడారములు, చిన్న చిన్న ఇళ్ళు ఉండవచ్చు, లేకపోతే ఇళ్ళు లేకపోయి ఉండవచ్చు. మార్గములో జన్మించబడినప్పుడు ఆయనని సాధారణంగా ఎవరైనా మనుషులైన వారికి ఇల్లు ఉన్నప్పుడు చేర్చుకుంటారు. మార్గములోనే ఇలా బిడ్డ పుడుతుందంటే చేర్చుకోవచ్చు. కానీ చేర్చుకోవడానికి స్థలమే లేదు, అక్కడ ఎవరునూ లేరు. అందుకే యేసు ప్రభు ఒక పూటకూళ్ళ వాని ఇల్లు దానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్థలం లేదు. అంటే అక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ ఇల్లు లేని వాళ్ళు, మార్గంలో ప్రయాణము చేయించిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఆయనని పెట్టుటకు స్థలమే లేని ఒక పరిస్థితి. అలాగైతే యేసు ప్రభు తాను ముందుగానే నిర్ణయించి ఉన్నట్లయితే తాను ఒక ఉన్నతమైన స్థలంలో జన్మించబడి ఉండవచ్చు. తన యొక్క నిర్ణయ ప్రకారముగా ఇంటిలో జన్మించి ఉండవచ్చు. కానీ దేవుడు ఆయన తాను దీనుడుగా ఉండే నిమిత్తము ఎవరికునూ స్థలము లేని, ఎవరికునూ ఏమాత్రమును స్థలమే లేని సందర్భములో ఆయన జన్మించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీకా ప్రవక్త దానిని వర్ణించుచున్నాడు. నీవు 1000 మందిలో 1000 గ్రామముల్లో స్వల్పమైనను, యూదయాలో 1000 గ్రామములు ఉంటుంది. యూదయాలో 1000 కుటుంబములు ఉన్నాయి. వాటిలో మిక్కిలి స్వల్పమైనదే ఈ బెత్లెహేము. వాటిలో మిక్కిలి స్వల్పమైనదే ఈ ఎఫ్రాతా. ఎక్కువ మంది ఉండలేరు, ఎక్కువ మంది నివాసము చేయని ఒక ప్రదేశం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క దీనత్వము ఎంత శ్రేష్టముగా అది మార్చబడి ఉన్నదో చూడండి. తాను ఆయన ఈ విధముగా జన్మించబడుటకు ప్రారంభములో నుండియే దీనిని చేసి ఉన్నారు. అందుకే నీ యొక్క బయలుదేరుట పూర్వకాలములో ఉన్నట్టే జరుగుతున్నదని ముందుగానే ఈ మీకా ప్రవక్త తేటగా బయలుపరిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క జన్మించటము ఆయనే దీనుడుగా, చివరివాడుగా, మిక్కిలి స్వల్పమైన వాడుగా తాను జన్మించబడాలని తానే నిర్ణయించుకొని ఉన్నారు. అందునిమిత్తము ఒక్కరోజు తగ్గింపు కాదు. మనం అనుకున్నట్టు యేసు ప్రభు ఏదో ఒక్కరోజు తన్ను తగ్గించుకొనవలనని చివరిలో ఏదో మార్గ మధ్యలో జన్మించబడి మార్గములో తగ్గించుకొని ఏదో పశువుల పాకలా తనని పెట్టి ఉన్నారని ఆ తగ్గింపు మాత్రమే కాదు. యేసు ప్రభు యొక్క తగ్గింపు అది పూర్వకాలంలో ఉన్నట్టు, పూర్వకాలమునందున్నట్టే ఉంది. ఆయన అంతకుముందు ఒక గొప్ప కుటుంబంలో జన్మించబడి ఉండవచ్చు. అంతకుముందు కూడా దేవుడు ఏర్పరచుకొని వారు అందరినీ శ్రేష్టమైన వారిని ఏర్పరచుకొని ఉండవచ్చు. కానీ యేసు ప్రభు జన్మించబడుచున్న విషయమునకు వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నవారు అందరిని కూడా చివరి వారే, త్రోసివేయబడిన వారే, ఎవరునూ ఎన్నిక లేని వారే. దావీదుని దేవుడు ఏర్పరచుకున్నట్టుకు ముందు దావీదని ఒక కుమారుడు ఉన్నాడని కూడా చెప్పట్లేదు. తన యొక్క తండ్రి సమూయేలు వచ్చి నీ కుమారులందరినీ తీసుకుని రా అని చెప్తే దావీదుని పిలవలేదు. మిగిలిన 6 పిలిచాడు, దావీదుని పిలవలేదు. దావీదని ఒక కుమారుడు ఉన్నాడని కూడా ఆయనకు చెప్పలేదు. సమూయేలు మరలా అడిగినప్పుడే చెప్పుచున్నాడు, ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా, కుమారులు ఉన్నారా? అప్పుడే చెప్పుచున్నాడు, అవును దావీదని ఒక కుమారుడు ఉన్నాడు. దావీదు ఎన్నిక లేనివాడు, తన యొక్క కుటుంబంలో కూడా ఎన్నిక లేనివాడు. తన యొక్క కుటుంబీకులందరూ సైన్యములో సైన్యాధిపతులుగా
ఆ సైన్యంలో యుద్ధశూరులుగా ఇలా ఉన్నారు. కానీ దావీదు మాత్రము గొర్రెలు కాయిచ్చు ఉన్నాడు. దావీదు ఎన్నిక లేనివాడు. దావీదు సైన్యంలో ఉండుటకు దేనికి పనికిరానివాడు. అందుకే అతన్ని గురించి జ్ఞాపకం కూడా లేదు యేసయ్యకి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆయన జన్మించబడటము మిక్కిలి దీనుడుగా ఆయన జన్మించబడి ఉన్నారు. ఈ వాక్యములని ధ్యానించుచున్నప్పుడు ఈ ఎఫ్రాతా బెత్లెహేము ఈ రెండు మాట యొక్క అర్థముని బట్టి మనము ధ్యానించి చూసినట్లయితే, ఎప్పుడైతే మనము మిక్కిలి దీనులుగా మనల్ని తగ్గించుకొనుచున్నామో అప్పుడే మనం ఇతరులకు ఫలించేవారుగా మనం మారుచున్నాము. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మిక్కిలి స్వల్పమైన వారుగా మనం మారుచున్నామో అనేకులని పోషించేవారుగాను మనం మారుచున్నాం. యేసు ప్రభు ఆయన ఏలుబడి చేయుచున్నవారుగా కాకుండా బెత్లెహేము అనబడుచున్న ఎఫ్రాతాలో నుండి నిన్ను ఏలుబడి చేయుచున్నవారు నీలో నుండి బయలుదేరి వచ్చునని రాయబడి ఉన్నది. ఆ మాటని బట్టి యేసు ప్రభు సమస్త జనులకును ఆయన ఫలమిచ్చువారుగాను ఆయనే ఆహారముగా మార్చబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు నేనే జీవాహారము, నేనే ద్రాక్షావల్లిని, నేనే మీకు ఫలమిచ్చువాడిని, నాలో ఉంటే మీరు ఫలించుదురు, నా ఆహారముని తినుడి, నా యొద్ద నుండి మీరు పుచ్చుకొనుడి. ఇలాగే అక్కడ యేసు ప్రభు చెబుతున్నారు. మీకా ప్రవక్త ఈ కార్యమని తేటగా చెప్పి ఉన్నాడు. బెత్లెహేము అనబడుచున్న ఎఫ్రాతా యూదయాలో మిక్కిలి స్వల్పమైనను నీలో నుండి ఇశ్రాయేలుని ఏలుచున్న వారు బయలుదేరుచున్నారు. ఆయన బయలుదేరటము అది ఇప్పటి కాలము కాదు, పూర్వమునందున్నట్టే ఉంది. యేసు ప్రభు తాను దీనుడుగా తగ్గించుకొనుటకు ఎంతకాలమునకు ముందు తగ్గించుకొని ఉన్నారో చూడండి. రాహేలు యోసేపుని కని ఉన్నది. రాహేలు చివరిలో ఈ బెత్లెహేములో బెన్యామీనుని కని ఉన్నది. మన జీవితంలో మనం ఎప్పుడైతే చివరి వారుగా మనం మారుచున్నామో అప్పుడే మన యొక్క జీవితంలో మనము ఆశీర్వదింపబడుచున్న వారుగా, ఫలించుచున్న వారుగా మనం మారుచున్నాం. ఈ ఎఫ్రాతాని గురించి ఇంకొక స్థలంలో 2వ సమయంలో కూడా మనం చదివినప్పుడు 23వ అధ్యాయంలో 15వ వాక్యంని చదవండి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. And David longed and said, "Oh, that one would give me drink of the water of the well of Bethlehem, which is by the gate." దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బెత్లెహేము యొక్క నీళ్ళని దావీదు అడుగుచున్నాడు. తాను ఆ అనుభవాన్ని చూసినట్లయితే బెత్లెహేము రుచికరమైనదో లేకపోతే బెత్లెహేము యొక్క నీళ్లు శ్రేష్టమైనదని కాదు, అది ఒక దీనత్వం. యెరూషలేములో ఉన్న బావిని అడగలేదు, లేకపోతే ఇంకా ఉన్నతమైన స్థలములలో ఉన్న నీళ్ళని అడగట్లేదు. రుచికరమైనదిగా కాదు, ఆ దీనత్వమని తాను కోరుకొనుచున్నాడు. తనకు దప్పికొనుచున్నప్పుడు తన యొక్క దాహముని తీర్చటము కూడా బెత్లెహేములో ఉన్న నీళ్లు నాకు కావాలి అని కోరుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాని కొరకు వారు యుద్ధశూరులు పోరాడి యుద్ధము చేసి గెలుచుచున్నారు. దానికి అర్థం ఏమిటంటే ఒక దీనత్వము కలిగిన అనుభవమునకు వచ్చినప్పుడే, ఎప్పుడైతే ఒక చివరి స్థానము మిక్కిలి చిన్నవారి యొక్క అనుభవమునకు వచ్చినప్పుడే మన యొక్క జీవితంలో
మనం ఈ యేసు ప్రభుని మనలో జన్మించబడుచున్న వారుగా మనం కనపరుచుకుంటాం. యేసు ప్రభు వేరే ఎక్కడనూ జన్మించబడరు. ఈ ఎఫ్రాతా బెత్లెహేమ్ అనే అనుభవం మనలో ఎప్పుడు వచ్చుచున్నదో అప్పుడు ఆ ప్రాంతంలోనే యేసు ప్రభు జన్మించబడుచున్నారు. యేసు ప్రభు జన్మించబడటం మాత్రమే కాకుండా అక్కడ నుండి ఇశ్రాయేలుని ఏలుచున్న వారు బయలుదేరుచున్నారు. మనలో దీనత్వం లేకపోతే యేసు ప్రభు మనలో జన్మించబడినట్టు కాదు. యేసు ప్రభు ఉన్నతమైన స్థలముల్లో నివాసం చేయరు. లేకపోతే యేసు ప్రభు అంతఃపురములలో ఆయన నివాసము చేయరు. యేసు ప్రభు గొప్ప గొప్ప స్థలములలో, మిక్కిలి శ్రేష్టమైన స్థలములలో ఆయన నివాసము చేయటం లేదు. యేసు ప్రభు నివాసమే, యేసు ప్రభు జన్మించబడటమే మిక్కిలి దీనమైన పరిస్థితుల్లోనే ఆయన నివాసము చేయించున్నారు. అంటే దీన్ని బట్టి మన యొక్క జీవితంలో ఈరోజు సర్వలోకములో యేసు ప్రభుని అలంకరించి దానికి ఎన్నో అలంకరణలు చేసి భయంకరంగా లైట్లు పెట్టి ఎన్నో అలంకరణలు చేసి అలాంటి ప్లేస్లో యేసు ప్రభు ఉంటారా? యేసు ప్రభు పుట్టిన స్థలంలో లైట్లు కూడా లేవు. యేసు ప్రభు పుట్టిన స్థలము శుభ్రంగానే లేదు. అది పశువుల యొక్క పాక, అది శుభ్రంగానే లేదు. అక్కడ లైట్లు, అలంకరణ, మంచి మంచి వస్త్రము. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనని పడుకోబెట్టుటకు, యేసు ప్రభుని పెట్టుటకు మంచి ఉయ్యాల లేదు, యేసు ప్రభుని పెట్టుటకు బెడ్ లేదు. ఏదో ఒక గుడ్డతో చుట్టి పడుకోబెట్టి ఉన్నారు. వారి దగ్గర అంత విలువైన వస్త్రములు కూడా లేవు. యోసేపు దగ్గర, మరియా దగ్గర అంత విలువైన వస్త్రములో యేసు ప్రభుని అక్కడ పుట్టిన వెంటనే ఆయనకు ఏదో శ్రేష్టముగా సుగముగా ఉండటానికి పెట్టడానికి ఏమీ లేదు. ఏదో నార్మల్ ఏదో ఒక క్లాత్ దాంట్లో చుట్టి పడుకోబెట్టి ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు పుట్టిన కార్యముని గురించి అలంకరించి ఇలా పుట్టి ఉంటారని చెప్పి ఇంటిలో ఇంకా బయట చర్చెస్లో చాలా రకాలుగా అలంకరించి అక్కడ యేసు ప్రభు ఉంటారా? యేసు ప్రభు ఎఫ్రాతా, బెత్లెహేము అక్కడ నుండే బయలుదేరుతారు. ఎఫ్రాతా, బెత్లెహేము అనబడే ప్రాంతంలో నుండే ఆయన బయలుదేరి వచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రేష్టమైన అనుభవంలో నుండి యేసు ప్రభు జన్మించబడరు. రాహేలు తన యొక్క జీవితంలో ఇశ్రాయేల్ గోత్రములోనే చివరి వ్యక్తిని తాను కని అక్కడనే మరణించి ఉన్నది. చివరి వాడుగా ఎవరు ఎంచబడుచున్నారో అక్కడ యేసు ప్రభు బయలుదేరుచున్నారు. మనం సంఘములో మొదటి వారుగా ఉండాలని కోరుకొనుచున్నామా? చివరి వారుగా ఉండాలని కోరుకొనుచున్నామా? చివరి వారి యొద్ద నుండి యేసు ప్రభు బయలుదేరుచున్నారు. వారిలోనే యేసు ప్రభు జన్మించబడుచున్నారు. మనం రూతులాగా మన యొక్క జీవితంలో త్రోసివేయబడి అందరిని తృణీకరించి ఉన్నారు. రూతు మాకు వద్దు, రూతు మాకు వద్దు అని అందరిని తృణీకరించబడిన తర్వాత చివరిగా మనల్ని యేసు ప్రభు ఆయన మనల్ని అంగీకరించి ఉన్నారు. మన యొక్క జీవితంలో మొదటి వారుగా ఉండాలని కోరుకొనుచున్నామా? చివరి వారుగా ఉండాలని కోరుచున్నామా? త్రోసివేయబడిన ఒక పరిస్థితి. రూతు, ఎఫ్రాతా అనబడుచున్న స్థలములో నీవు హెచ్చింపబడదు అని బోయస్ని గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే త్రోసివేయబడిన దానిని తాను చేర్చుకొని ఉన్నాడు. మనం కూడా త్రోసివేయబడిన వారమే. మనం కూడా చివరి వారమే. మనము లోకములో మొదటి వారము కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. లోకములో మనం ఏదో శ్రేష్ఠులము కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. లోకములో మనము త్రోసివేయబడిన వారు, ఎన్నిక లేని వారము, ప్రయోజనము లేని వారము, నిష్ప్రయోజనమైన వారము కనుకనే దేవుడు మనల్ని చేర్చుకొని ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆ బయలుదేరటము అది పూర్వమనందున్నట్టే ఉన్నది. అది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది.
ఇప్పుడు కూడా పూర్వములో ఎఫ్రాతా బెత్లెహేము నుంచి ఎలా బయలుదేరి ఉన్నారో ఇప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుండి యేసు ప్రభు క్రియ చేయవలనంటే వారి యొక్క దీనత్వములో నుండి క్రియ చేయుచున్నారు. వారి యొక్క చివరి స్థానములో నుండి క్రియ చేయుచున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క చివరి స్థానముని విడిచి నేను మొదటి వానని, నేను ప్రథమమైన వానని, సంఘములోనైనను సమాజంలోనైనను నేను శ్రేష్టమైన వ్యక్తినని ఎప్పుడైతే అనుకొనుచున్నామో యేసు ప్రభు అక్కడ నుంచి బయలుదేరు, అక్కడ రారు. తూర్పులో నుంచి యేసు ప్రభుని చూడవలనని వచ్చిన జ్ఞానులు వారు యేసు ప్రభు యూదా గోత్రములో రాజుగా జన్మించబడి ఉన్నారని చెప్పిన వెంటనే హేరోదు యొక్క అంతఃపురమునకు వెళ్ళి చూస్తున్నారు. అక్కడ యేసు ప్రభు లేరు. యేసు ప్రభు అక్కడ వేరే స్థలములో దేవదూత చెప్పుచున్నాడు, మీరు వెళ్ళి ఇక్కడ మరియాని చూసి ఆ బిడ్డ అక్కడ ఉండటంని మీరు చూచుదురు. అంతఃపురములో కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు మనల్ని గొప్పగా అనుకోనవలనని, మనుషులు మనల్ని మొదటిగా అనుకోనవలనని, మనుషులు మనల్ని తక్కువగా అనుకోకూడదు అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో యేసు ప్రభు మనలో నుంచి బయలుదేరు, మనలో జన్మించబడరు. గొప్పవారై ఈ రోజుల్లో యేసు ప్రభు యొక్క జన్మదినమని కొనియాడుచు వారు తమ్మును గొప్పవారుగా చూపించవలనని, నీకంటే నేను గొప్పగా చేస్తాను, నీకంటే నేను గొప్పగా చేస్తాను అని తమ్మును గొప్పవారుగా చూపించుకునవలనని తమ్మును బయలుపరుచుకొనుచున్న స్థలంలో యేసు ప్రభు జన్మించబడరు. వారిలో యేసు ప్రభు జన్మించబడి వారిలో నుండి ఏలుబడి చేయుచున్న వారుగా బయలుదేరరు. సౌలు కూడా తాను దీనుడై ఉన్నంత వరకు తనకు ఏలుబడి ఇచ్చారు. తాను ఎప్పుడైతే గర్విష్ఠుడై మారి ఉన్నాడో ఏలుబడి తీసేశారు. దావీదు దీనుడై ఉన్నంత వరకే ఏలుబడి, లేకపోతే దావీదు దీనుడుగా ఉన్నాడు కాబట్టే యేసు ప్రభు దావీదు యొక్క గోత్రములో నుండి వచ్చి ఉన్నారు, దావీదు యొక్క కుటుంబీకుడుగా వచ్చి ఉన్నారు. లేకపోతే వేరే విధంగా వచ్చి ఉండొచ్చు. యేసు ప్రభు దావీదు యొక్క కుటుంబీకులుగా ఎందుకు వచ్చి ఉన్నారంటే దావీదు దీనుడు, తగ్గించుకొని వచ్చినవాడు. దావీదు యొక్క కుటుంబంలో తర్వాత చాలామంది ఉన్నారు. సొలొమోను ఉన్నాడు. దావీదు యొక్క కుటుంబంలో వేరే చాలామంది జన్మించబడి ఉన్నారు. కానీ ఎవరి పేరును చెప్పబడదు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు దావీదు కుమారుడు అనే చెప్పబడుచున్నది. ఎందుకంటే దావీదు దీనుడు. దావీదు తన గురించి చివరి వాడుగానే అనుకుంటాడు. అందుకే దావీదు కుమారుడుగా జన్మించబడి ఉన్నారు అని రాయబడి ఉన్నది. మన జీవితంలో ఎప్పుడైతే దీనులుగా మనం మారుచున్నామో, ఎప్పుడైతే చివరి వారుగా మనం అనుకొనుచున్నామో అప్పుడు మనలో నుండి యేసు ప్రభు బయలుదేరుచున్నారు. అందరిని కూడా కన్నులు మూసుకున్నదము. ఈరోజు మనం తిరిగి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మనలో నుండి ఏలుబడి చేయవారుగా బయలుదేరాలి. ఏదో మనము దాసులుగానో మన యొక్క జీవితంలో బంధకములో ఉన్నవారుగానో కాదు. ఆయన మనల్ని ఆయన సమస్తముని ఏలుబడి చేయించిన వారుగా మనలో నుండి బయలుదేరాలి. యేసు ప్రభు జన్మించబడినందుకు కారణము యూదయాలో ఉన్న సమస్త జనులని శరీర ప్రకారముగా ఏలుబడి చేయుటకు కాదు, ఆయన బంధకములో ఉన్నవారిని, ఆయన సాతానుడి యొక్క అపవాది యొక్క బంధకములో ఉన్నవారిని, వ్యాధి బంధకముల్లో ఉన్నవారిని, పాప బంధకముల్లో ఉన్నవారిని విడిపించి ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క ఆశీర్వాదము ఏలుబడి చేయుటకు ఇశ్రాయేలుకు రాజుగా జన్మించబడి ఉన్నారు. ఈరోజు మనలో నుండి ఆ ఏలుచున్న వారు బయలుదేరాలి. ఆ ఏలుచున్న వారు బయలుదేరాలంటే మనల్ని మనము చివరి వారుగా తగ్గించుకుందాం. దేవుని సన్నిధానములో అవును ప్రభువా, నేను చివరి వ్యక్తిని, నేను మొదటి వానని కాదు ప్రభువా, నేను కడుపటి వ్యక్తినే, నేను అందరికంటే చివరి వ్యక్తినే, నేను అందరికంటే చిన్న వ్యక్తినే. దేవుడు వారిని ఏర్పరచుకొనుచున్నారు.
నోటిలో నుంచి మాత్రమే కాదు, హృదయాంతరములో నుండి చెప్పాలి. అవును ప్రభువా, నేను అందరికంటే చివరి వాడిని, అందరికంటే నేను స్వల్పమైన వాడిని, నాకు బలము లేదు, బలగము లేదు, నా జీవితంలో ఏ కార్యములోనూ నాలో గొప్పతనం ఏమీ లేదు, నేను మిక్కిలి చివరి వ్యక్తిని. సౌలు ప్రారంభంలో చెప్పుచున్నాడు, బెన్యామీను గోత్రము చిన్నది, అందులో నా కుటుంబం ఇంకా చిన్నది, నన్ను దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు అని చెప్పుచున్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని ఎదుట మనము తగ్గించుకొనుచున్నామో, చివరి వారుగా మారుచున్నామో, త్రోసివేయబడుచున్నామో, అప్పుడు దేవుడు మనల్ని ఆయన ఏలుబడి కొరకు మనల్ని ఏర్పరచుకొనుచున్నారు. మనలో నుండి ఒక ఏలుబడి బయలుదేరుచున్నది. ఏలుబడి అంటే మనుషుల మీద అధికారం చూపించే ఏలుబడి కాదు, మనుషులని ఏలుబడి చేయించిన ఒక అధికారము కాదు. ఏలుబడి అని చెప్పినట్లయితే వారిలో ఉన్న దురాత్మ నుండి విడిపించుటకు, వారిని ఏలుబడి చేయించిన పాపము నుండి విడిపించుటకు, ఇతరులను ఏలుబడి చేయించిన బంధకములో నుండి విడిపించుటకు మనలో నుండి ఒక ఏలుబడి చేయించిన క్రీస్తు బయలుదేరి వచ్చును. మన ద్వారా అనేకులు విడుదల పొందుచున్నారు. మన ద్వారా వారు పరలోక రాజ్యమునకు చెందిన వారుగా వారు మారుచున్నారు. దీనులుగా మనల్ని తగ్గించుకుందాం. యేసు ప్రభు యొక్క దీనత్వమని ధ్యానించి మనల్ని కూడా తగ్గించుకుందాం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సియోను రాజైన మన ఆత్మనాథుడు దీనుడుగా జన్మించుట ఎంతో ఆశ్చర్య. సియోను రాజైన మన ఆత్మనాథుడు దీనుడుగా జన్మించుట ఎంతో, ఆయన దీనత్వము మనకి ఎంత మాత్రము కూడా మొదటి స్థానము కావాలని కోరుకునవద్దు. చివరి వారుగానే మనల్ని తగ్గించుకుందాం. ఏ విషయంలో కూడా మనకు మొదటి స్థానముని ఇవ్వలేదని, మనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, మనల్ని గొప్ప చేయలేదని, మనకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదని ఎంత మాత్రమును దుఃఖపడవద్దు. మొదటి స్థానములో మొదటి స్థానముని కోరుకున్న వారి యొద్ద నుండి ఇశ్రాయేలుని ఏలుచున్న వారు బయలుదేరారు. మనలో నుండి సమస్త కార్యముని ఏలుబడి చేయించిన ఒక శక్తి, సమస్త కార్యములని ఏలుబడి చేయించిన యేసు ప్రభు మనలో నుండి బయలుదేరవలనంటే మనము చివరి వారుగానే ఉండాలి, దీనులుగానే ఉండాలి. మనము త్రోసివేయబడిన వారుగానే ఉండాలి. ఈరోజు మన యొక్క జీవితంలో ఆయనకి జన్మించబడటమే దీనత్వమని ధరించుకొని, దీనుడుగా పూర్వములో నుండి దీనుడుగా తను తగ్గించుకొని ఆయన జన్మించి ఉన్నారు. మనము కూడా ఎల్లప్పుడూ ఆ దీనత్వమని ధరించుకున్నట్టుకు దేవుడు మన కృప దయచేయవలెను. అందుకొరకు అందరిని చేరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.